తెలంగాణలో యూరియా కొరతపై మంత్రి తుమ్మల స్పందించారు. రాష్ట్రానికి ఆగస్టు వాటా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్యవసరాన్ని గుర్తించి త్వరగా ఇవ్వాలని, యూరియాను కనీసం చూడని నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అబాసుపాలు కావద్దని సూచించారు. నన్ను విమర్శించేవారు కేంద్ర మంత్రి నడ్డాను యూరియా గురించి అడగవచ్చు కదా అని అన్నారు. యూరియా సరఫరాపై అన్ని లెక్కలు ఇస్తున్నారని, రామచంద్రరావు అంటే నాకు గౌరవం, అబద్ధాలు చెప్పి బీజేపీని బాగు చేయాలంటే సాధ్యం కాదన్నారు. ఎవరికి రాలేదో యూరియా వాళ్ళకు ఇంపార్టెన్స్ ఫస్ట్ ఇంతవరకు కూడా ఒక్క బ్యాగ్ కూడా లేని వాళ్ళకు ఇంపార్టెన్స్. అది ఎందుకంటే ప్రాపర్ గా వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది రాలేక పెద్ద మనుషులు అయి ఉంటారు, వాళ్ళు రాలేక. రైతులపై రాజకీయాలు చేసి పార్టీని పెంచుకోలేరన్నారు తుమ్మల. వాస్తవాలను రామచంద్రరావు ఒప్పుకోవాలని సూచించారు. యూరియాపై ఎప్పటికప్పుడు లెక్కలు కేంద్రానికి పంపుతున్నామని వివరించారు. నిన్నగాక మొన్న వచ్చిన రామచంద్రరావు విమర్శలు సరికావన్నారు. శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ వ్యవహారం ఉందని ఆయన ఆరోపించారు. యూరియాపై బీజేపీ అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. రామచంద్రరావుకు పలుకుబడి ఉంటే యూరియా తెప్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉందన్న తుమ్మల యూరియాను దాచుకుని మేమేం చేసుకుంటామని ప్రశ్నించారు. యూరియాపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడాలని చెప్పారు. కేంద్రాన్ని ఒప్పించి రామచంద్రరావు యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సినంతా చేస్తున్నామని, కేంద్రం కూడా సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆడికే మీరు ఎప్పుడు ఏడిస్తారు?